చైనాలో అవినీతిపై అధ్యక్షుడు షీ జిన్పింగ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సొంత పార్టీ నేతలైనా అత్యున్నత పదవుల్లో ఉన్నవారైనా సరే తప్పు చేస్తే మరణశిక్షేనని మరోసారి నిరూపించింది. తాజాగా ఆ దేశానికి చెందిన 2 మాజీ రక్షణ మంత్రులకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. రక్షణ రంగంలో నిధుల మళ్లింపు, ముడుపుల వ్యవహారంలో దోషులుగా తేలడంతో వీరిపై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అవినీతికి పాల్పడిన 2 మాజీ రక్షణ మంత్రులకు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మాజీ రక్షణ మంత్రులు వెఫెంగ్, లీ షాంగ్పోలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో వారికి మరణశిక్ష విధిస్తూ చైనా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే 2 ఏళ్ల పాటు వీరికి శిక్ష అమలుపై తాత్కాలిక స్టే ఇచ్చింది. 2 ఏళ్ల పాటు సత్ప్రవర్తనతో ఉంటే ఈ మరణశిక్ష జీవిత ఖైదుగా మారే అవకాశం ఉంటుంది. తమ పదవులు అడ్డం పెట్టుకుని ఫెంగ్, షాంగ్పోలు భారీగా ముడుపులు స్వీకరించినట్లు దర్యాప్తులో తేలింది. చైనా సైన్యంలోని కీలకమైన రాకెట్ ఫోర్స్ విభాగంలో నిధుల మళ్లింపు, పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు బయటపడింది. ప్రధానంగా లీ షాంగ్పో రాకెట్ ఫోర్స్ విభాగ అధిపతిగా ఉన్న సమయంలో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలలో అవినీతికి పాల్పడ్డారని నిర్ధారణ అయింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా షాంగ్పోని రక్షణ మంత్రి పదవికి ఎంపిక చేశారు. జిన్పింగ్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అవినీతికి పాల్పడటంతో కఠిన శిక్ష పడింది. వీఫెంగ్ 2018 నుంచి 2023 వరకు చైనా రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన లీ షాంగ్పో కేవలం కొన్ని నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో వీరిద్దరూ కీలక సభ్యులుగా పనిచేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో వీరిని 2024లోనే కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించి సైనిక హోదాలు రద్దు చేశారు. జిన్పింగ్ నాయకత్వంలో చైనా మిలిటరీలో జరుగుతున్న భారీ ప్రక్షాళనలో భాగంగానే ఈ శిక్షలు పడినట్లు తెలుస్తోంది. జిన్పింగ్ 2012లో అధికారం చేపట్టినప్పటి నుంచే అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకున్నారు.